అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఢిల్లీ నుండి పిలుపొచ్చిందట. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి వెంటనే రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఢిల్లీకి రండి, మీతో మాట్లాడేది ఉంది, మేము అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిపోండి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు పిలిపిచ్చిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే పిలుపునిచ్చిరట, మీరు రావాలని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట. అట్లనే ఒక మెయిల్ పంపించిరట. రేవంత్ రెడ్డికి హైకమాండ్ నుండి ఫోన్ వచ్చిందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం దావోస్లో ఉన్నాడు. దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు పరిశాన్లో ఉన్నారు. ఓవైపు ముగ్గురు మంత్రులు వాళ్ళ ఒకటే కారులో బట్టి విక్రమార్క ఇంటికి పోయి బట్టి విక్రమార్కతో 3.5 గంటల సేపు సీక్రెట్గా మాట్లాడిరు అనేటటువంటి వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఒకే కారులో పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిర్రు, మాట్లాడిర్రు, ఏదో డిస్కస్ చేసిరు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. అయితే బట్టన్న కూడా ఇప్పుడు రెస్పాన్స్ అయిండు. లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడు కాబట్టి, రేవంత్ రెడ్డి లేకపోతే ఆ ప్లేస్లో నేనే ఉంటా కదా, డిప్యూటీ సీఎం నేను కాబట్టి మంత్రులకు చిన్న పనులుండే, అందుకే మంత్రులు వచ్చి నన్ను కలిసిపోయారు, ఇది కేవలం పొలిటికల్ మీటింగు, అంటే ఇది పరిపాలనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ తప్ప సీక్రెట్ మీటింగ్ కాదు, పర్సనల్ మీటింగ్ కాదని చెప్పి బట్టన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ ఏది ఏమైనా ఢిల్లీ హైకమాండ్ కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు సీరియస్గా ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలలో మేము అద్భుతాలు చేసినాం, మొత్తం 6 గ్యారెంటీలు ఇచ్చేస్తున్నాం, 420 హామీలు కూడా ఇచ్చేస్తున్నాం, రైతు రుణమాఫీ చేసేసినాం, 2500 రూపాయలు రేపో మాపో ఇవ్వబోతున్నాం, 4000 రూపాయల పెన్షన్ రేపో మాపో ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కాంగ్రెస్ చెప్తున్నారు కదా, రేపు జరగబోతుంది, ఎల్లుండి జరగబోతుంది, ఆవులు ఎల్లుండి చేయబోతున్నాం అని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్తున్నారు. ఇక రేవంత్ అన్న అయితే భారీ బహిరంగ సభలలో దంచికొట్టుడు, మేము మహిళలను కోటీశ్వరులను చేసినాం, మహిళలకు బస్సులు ఇస్తున్నాం, మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, తర్వాత మేము ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినామని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత మేము డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసినాం, ఇంద్రమ్మ ఇండ్లు వచ్చేసినాయి, లేకపోతే రోడ్లు వేపిస్తున్నాం, లేకపోతే మేము స్కూళ్ళు కట్టిస్తున్నాం అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇక రేవంత్ అన్న గొప్పలు రేవంత్ అన్న చెప్పుకుంటారు. మరి గిన్ని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన ఎందుకు అధిష్టానం సీరియస్ అవుతున్నారు? కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఢిల్లీకి రమ్మని చెప్పారు? ఢిల్లీకి పిలవడానికి గల కారణం ఏంది అంటే ఒకే ఒక పంచాయతీ, ఇప్పుడు ఈ మంత్ నడుస్తున్నటువంటి పంచాయతీ. ఈ జనవరి నెలలో ముఖ్యమంత్రి పైన మీడియాలో ఒక కథనం వచ్చింది. దాదాపు 3 మంత్రులపైన మీడియాలో కథనాలు వచ్చినాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీలో వార్త వచ్చింది. రాజ్ న్యూస్లో పొన్నం ప్రభాకర్ పైన వార్త వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా వార్త వచ్చింది. దాదాపు 4 పైన వార్తలు వచ్చినాయి. తర్వాత వేరే ఛానళ్ళల్లో పలాని ఎమ్మెల్యే అవినీతి చేస్తుండు, పలాని ఎమ్మెల్యే అక్రమాలు చేస్తుండు, ఎమ్మెల్యే అనుచరులు దందాలు చేస్తున్నారు, భూ స్కాములు చేస్తున్నారు, ఇసుక స్కాములు చేస్తున్నారు అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ వార్తలు? ఈ వార్తల వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది? అసలు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో? రేవంత్ రెడ్డికి ఎందుకు పరిపాలన అయితలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ నడపడం ఆయనతో అయితలేదా? అసలు రేవంత్ రెడ్డి మంత్రులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అనేది ఎందుకు లేదు? తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన కంప్లైంట్ ఇచ్చిందట ఢిల్లీలో. మేము చెప్పినట్టు వింటలేరు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, మంత్రులు కూడా ఇష్టానుసారంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు, ఇంత చెప్పినా వింటలేరు, ఇక మేము చెప్పినట్టే చేస్తాం, మేము అనుకున్నదే చేస్తాం, మీరు చెప్తే మేము వినమనేటటువంటి తరహాలో తయారైనారు, ఇక మీరే చూసుకోండి, మా వల్ల కాదని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం కూడా చేతులు దులుపుకునే కార్యక్రమం చేసింది. సో ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోవాలి, మంత్రులు కూడా ఇప్పుడు ఢిల్లీకి పోవాలి. ఢిల్లీలో మంత్రులు రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కాంగ్రెస్ పైన ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, జనాలు కాంగ్రెస్ని ఎందుకు తిడుతురు, జనాలు కాంగ్రెస్ పైన ఎందుకు మండిపడుతురు, ఇంత వ్యతిరేకం ఉండడానికి గల కారణం ఏంది, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అసలు ఇదే ఎక్స్ప్లెనేషన్ కాదు, ఒక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏందనేది క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్, లైక్ చేస్తలేరు. సో మీ ఆస్తులేం అడుగుతలేను, దయచేసి మీరు లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. సో ఓ వైపు
బట్టన్న ఏబిఎన్ రాధాకృష్ణ పైన రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు, కౌంటర్ ఇస్తున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణకు ఒక రకంగా చుక్కలు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ బట్టన్న పైన వచ్చినటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. ఆఖరికి బట్టి విక్రమార్క పైన వచ్చినటువంటి వార్తల వ్యవహారం, మంత్రుల పైన వచ్చినటువంటి వార్తల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీలో చేరింది. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు సోనియా గాంధీకి లేఖ రాసిండట. సోనియా గాంధీకి మెయిల్ పెట్టిండట. మేడం, ఇగో తెలంగాణలో ఇట్లా నడుస్తుంది పంచాయతీ, ఇగో మంత్రుల కథ ఇట్లున్నది, ముఖ్యమంత్రి కథ ఇట్లున్నది, ఇగో పరిపాలన ఇట్లున్నది, 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు, ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి మళ్ళీ కథనాలు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్లో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తిరుగుతుర్రు? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గాంధీ భవన్కి వచ్చిండు, ఆయన ఎందుకు వచ్చిండు? దీంట్లో జీవన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేది కొంత వినబడుతున్న చర్చ. జీవన్ రెడ్డి కూడా పాత్ర ఉంది, సిరిసిలకు సంబంధించిన లీడరు. మరి ఆయన కూడా సోనియా గాంధీకి కంప్లైంట్ ఇచ్చిండు అనే చర్చ కూడా ఉంది. ఇవన్నీ విషయాలపైన మనం మాట్లాడుకుంటే చలో ఒకసారి పూర్తి స్థాయిలో టాపిక్కి వెళ్దాం. మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. రైట్, ఇక మొత్తం చూస్తే చేస్తున్న బొగ్గు స్కామ్ పెంట చాలు, ఢిల్లీకి రండి, అధిష్టానం పిలిపించారట. అంటే పిలుపునిచ్చారు, మీరు ఇమీడియట్లీ ఢిల్లీకి రావాలి. ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరైతే మంత్రులు ఉన్నారో, అంటే మంత్రులు అంటే మ్యాక్సిమం నాకు తెలిసి దాదాపు 12 మంది మంత్రులు, 15 మంది మంత్రులు పోవచ్చు. రేవంత్ రెడ్డితో పాటు 14 మంది మంత్రులు. శ్రీధర్ బాబు అన్నైనా, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణు, వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే 15 మంది మంత్రులు ఉన్నారు. 15 మంది మంత్రులు మ్యాక్సిమం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి పోయే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీకి పోవాల్సిందే, ఢిల్లీ అధిష్టానం పిలిచిరు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. ఢిల్లీకి పోకపోతే ఢిల్లీ ఇడికి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఢిల్లీయే మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వీళ్ళతోటి. ఎందుకంటే రేవంత్ అని అనుకుంటాడేమో, ఇది నా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాదే, ఇది ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఇది పెద్ద జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మా తాతల కాంచెలు ఉన్నటువంటి పార్టీ. నేను పుట్టి ఇప్పటిదాకా ఈ పార్టీని చూస్తున్నా, కాంగ్రెస్ పార్టీ. నేను పుట్టిన కాంచెల్లి నాకు ఒకటే ఒక పార్టీ వినబడ్డది, అది కాంగ్రెస్. నేను పుట్టిన కాంచెల్లి కాంగ్రెసే వినబడ్డది నాకు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వినబడలే, కాంగ్రెస్ 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 ఆ పార్టీ ఎక్కువ వినబడ్డది, అదే పార్టీ ఉన్నది. కాబట్టి ఆ పార్టీ డ్యామేజ్ అవుతుంది, ఆ పార్టీ ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ అధికారంలో రానట్టు వ్యవహరిస్తుంది మంత్రులు. ఈ మంత్రుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ పార్టీ ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఢిల్లీకి రావాలి. అసలు అధిష్టానం ప్లాన్ ఏంటంటే ఇదంతా పెంట కాకముందే, ఇదంతా పెద్ద చర్చ కాకముందే, చెత్త కాకముందే మనం దీన్ని క్లోజ్ చేసి పడేద్దాం ఈ మ్యాటర్ని. అందుకే మీరు ఢిల్లీకి రావాలి, అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఏం జరగబోతుంది, వార్తలు ఎందుకు వస్తున్నాయని మాకు చెప్పండి. ఇది ఢిల్లీకి సంబంధించిన ప్లాన్ లెక్క కొడుతున్నది. రైట్గా టాపిక్లోకి పోతే, ఇగో చేస్తున్న బొగ్గు స్కామ్ పెంట చాలు, ఢిల్లీకి రండి అని అధిష్టానం చెప్పిరట. తెలంగాణలో జరుగుతున్న బొగ్గు స్కామ్, హిల్ట్ స్కామ్ వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు ఢిల్లీకి రమ్మని హైకమాండ్ ఆదేశమట. మీరు ఢిల్లీకి రావాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులకు, ముఖ్యమంత్రికి చెప్పినారట. ఇగో లేఖ మెయిల్ పంపిన ఓ మంత్రి, కీలక నాయకులు. ఒక మంత్రి సోనియా గాంధీకి మెయిల్ పంపించిండట, ఒక లేఖ రాసిండట. మరి ఆ మంత్రి ఎవరో తెలియదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిండా, బట్టి విక్రమార్క పంపిండా, లేదా పొన్నం ప్రభాకర్ పంపిండా, కోమటిరెడ్డి పంపిండా, ఏ మంత్రి పంపిండో తెలియదు. ఎందుకంటే మంత్రులపైన ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి. కాబట్టి ఏ మంత్రి ఫీల్ అయ్యి, ఏ మంత్రికి రేవంత్ రెడ్డి పైన అనుమానం వచ్చో, ఇంకోళ్ళపైన అనుమానం వచ్చి వార్తల వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉంది, పలాని మంత్రి హస్తం ఉందని చెప్పి ఏమైనా డౌట్ వచ్చి పంపిర్రో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రికి నచ్చక పంపిరో తెలియదు. కానీ సోనియా గాంధీకి ఒక మెయిల్ రాసిరట, ఒక లేఖ కూడా పంపించేటటువంటి కార్యక్రమం చేసిరట. కొంతమంది నాయకులు, అట్లనే ఒక మంత్రి కూడా పంపించారనేది కొంత వినబడుతున్న చర్చ. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం ఉందట. ఒకవేళ వీళ్ళు ఢిల్లీకి పోకపోతే సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీలో పెద్దలు భేటీ అయ్యే అవకాశం ఉందట. ఒకవేళ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పోకపోతే రేవంత్ రెడ్డి అయినా ఢిల్లీకి పోవాలన్నట. ఫిబ్రవరి మొదటి వారంలో ఒకవేళ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కనుక ఢిల్లీకి పోకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవాలి. మంత్రులు పోకపోయినా కూడా రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా పోవాల్సిందే. ఫిబ్రవరిలో మంత్రులతో పాటు రేవంత్ రెడ్డి ఇద్దరితో ఢిల్లీ అధిష్టానం మాట్లాడతారు. ఒకవేళ మంత్రులు పోకపోతే రేవంత్ అన్న పోవాలి. రేవంత్ అన్న ఒక్కొంతో అధిష్టానం మాట్లాడతారు. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, ఈ పరిపాలన ఏంది, వ్యవహారం ఏంది, ఈ స్కామ్ల పెంట ఏంది, ఏం జరుగుతుంది, మీడియా ఛానల్ ఎందుకు ఇట్లా కథనాలు వస్తున్నాయి, మంత్రులపైన ఏంది వార్తలు, ఎలిగేషన్స్ ఏందని రేవంత్ రెడ్డిని అధిష్టానం అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. సింగరేణి నైని బొగ్గు బ్లాక్ టెండర్ స్కామ్, హిల్ట్ స్కామ్ వంటి వివాదాలపై రేవంత్ రెడ్డికి కాల్ వచ్చిందట. హిల్ట్ స్కాము, తర్వాత నైని బొగ్గు బ్లాక్ టెండర్కి సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ వివాదం పైన రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం ఫోన్ చేసిరట.
ఫోన్ చేసి ఆరా తీసిరు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఇక రేవంత్ అన్నకు ఫోన్ చేస్తే మేడం అది కనుక్కుంటా మరి ఏం జరిగిందో ఏందో అని చెప్పి రేవంత్ అన్న చెప్పొచ్చు. లేదు లేదు కనుక్కోలేదు ఏం లేదు. ఫిబ్రవరి 1వ తారీఖు, 5వ తారీఖు మీరు ఢిల్లీకి రావాలి. ఢిల్లీలో మాట్లాడాలి. ఢిల్లీలో డిస్కస్ చేస్తేనే మనకు తెలుస్తది. మీరు ఢిల్లీకి రండి అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరి ఢిల్లీకి రమ్మని చెప్పిరట. ఇక రేవంత్ అన్న పోవాల్సినటువంటి అవసరం కనబడుతున్నది. ఇగో మంత్రుల మధ్య చెలరేగుతున్న వివాదాలు, మంత్రులపై న్యూస్ ఛానల్లో ప్రసారం అయ్యే వివాదాలపై హైకమాండ్ అసంతృప్తట. అంటే మంత్రులపైన చెలరేగుతున్నటువంటి వివాదాలు ఒకటి, మంత్రులపైన న్యూస్ ఛానల్లో ఏదో వస్తున్నటువంటి వార్తలపైన ఆ వివాదాలపైన హైకమాండ్ అసంతృప్తితో ఉన్నారట, ఆరాధిస్తున్నట హైకమాండ్. అసలు ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పి అంత డీటెయిల్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. తెలంగాణలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసి పరిస్థితులు అదుపు తప్పక ముందే నియంత్రించాలనే ఆలోచనతో హైకమాండ్ ఉందట. అందుకే హైకమాండ్ ఇమీడియట్లీ మీరు ఢిల్లీకి రండి, ఈ స్కాము ఈ కథ ఈ పెంట అంతా అదుపు తప్పక ముందే ఒక గాడిలో పెట్టాలి, నియంత్రించాలి, వీళ్ళందరినీ సెట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి, కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి హైకమాండ్ మంత్రులను ఇమీడియట్లీ మీరు ఢిల్లీకి రమ్మని చెప్పిరట. సో మంత్రులు ఫిబ్రవరి మొదటి వారంలో రేవంత్ రెడ్డి పర్యటన అయిపోయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి సో రేపటి నుండి నామినేషన్లు ఉన్నాయి. సో 13వ తారీఖు కౌంటింగ్, 11వ తారీఖు పోలింగ్ అంటారు కాబట్టి ఇదంతా కూడా ఎన్నికలకు సంబంధించిన హీట్ ఉంటుంది కాబట్టి కొంత టైం ఇచ్చి నెక్స్ట్ వీక్ రమ్మని చెప్పిరట ఢిల్లీకి. ఇగో తెలంగాణలో స్కామ్పై వివాదాలపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన సీనియర్ నాయకులట. కొంతమంది సీనియర్ నాయకులు తెలంగాణలో నడుస్తున్నటువంటి స్కాములు వివాదాలపైన ఢిల్లీ అధిష్టానం కంప్లైంట్ ఇచ్చిరట. ఢిల్లీ దాకా తీసుకుపోయారట ఈ కథ, ఈ పెంట, ఈ రాజకీయ పెంట, ఈ మంత్రులపైన వస్తున్నటువంటి ఈ కథనాలు, చర్చలు. ఇగో పార్టీలోని కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో తమ ఇమేజ్ను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని సోనియా గాంధీకి మెయిల్ పంపిన ఓ కీలక నాయకుడు మెయిల్ పంపిండట సోనియా గాంధీకి. సోషల్ మీడియాలో మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఈ టార్గెట్ చేసేటటువంటి వెనకాల ఎవరున్నారు అనేది అర్థమవుతలేదు, మాకు సో అండ్ సో వ్యక్తుల పైన అనుమానం ఉంది, మీరు ఒకసారి ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పి సోనియా గాంధీ గారికి మెయిల్ పంపినారట. ఇతర పార్టీల నుండి కొత్తగా చేరిన నాయకులకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని హైకమాండ్ పెద్దల దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన మరికొంతమంది సీనియర్ నేతలు. అంటే ఎవరు ఉండొచ్చు? జీవన్ రెడ్డి ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డియే ఉండొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు పార్టీలో బాగా కీ రోల్ పాత్ర పోషిస్తుండు కాంగ్రెస్లో. గాంధీ భవన్ కూడా పోయిండు మొన్న, గాంధీ భవన్లో కూడా తిరిగిండు, ఆ వీడియోలు మనం చూసినాం. కాబట్టి జీవన్ రెడ్డికి నచ్చలేదు, ఆయన జగిత్యాల నుండి ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, ఆయన కాంగ్రెస్ తీసుకొని కాంగ్రెస్లో బాగా ఎంటర్టైన్ చేస్తారు, మరి మా లాంటి సీనియర్ నాయకుల పరిస్థితి ఏంది, మేము వదిలిపెట్టమని చెప్పి గాంధీ భవన్లో కూడా జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. కాబట్టి మ్యాక్సిమం జీవన్ రెడ్డియే అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది ఒక చర్చ కూడా ఉంది. తమకు మంత్రిత్వ శాఖలో చోటు ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు కోరిన కొంతమంది నేతలట. కొంతమంది నేతలు అంటే మ్యాక్సిమం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో దాంట్లో మమ్మల్ని నింపాలి, ఇప్పటిదాకా ఎందుకు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మరి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు అధిష్టానానికి. ఖాళీగా ఉన్నాయి ఇంకా శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి, విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే, హోంశాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే, ఇంకా కొన్ని శాఖలు రేవంత్ అన్న దగ్గరనే ఉన్నాయి. 18 ఉండాలి, ఇప్పుడు 15 ఉన్నాయి, ఇంకా 3 శాఖలు ఖాళీగా ఉన్నాయి, రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నాడు, ఎందుకు ఇస్తాడో అర్థమవుతలేదు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇటు మంత్రులకు సంబంధించిన పంచాయతీ, తర్వాత మాకు మంత్రి పదవిలోకి తీసుకోవాలనే పంచాయతీ, సీనియర్ లీడర్లకు సంబంధించినటువంటి పంచాయతీ, స్కాముల పంచాయతీ, ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టి పెట్టి ఇదంతా కాని పని, మీరు డైరెక్ట్ ఢిల్లీకి రండి, ఢిల్లీలోనే మాట్లాడుకుందామని చెప్పి అసలు ఈ పంచాయతీ ఏంది, వ్యవహారం ఏంది, మీరు ఎందుకు కంట్రోల్ చేస్తలేరు, కంట్రోల్ చేయకపోవడానికి గల కారణం ఏంది, ఈ మంత్రులపైన ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి, ఈ హిల్ట్ స్కామ్ ఏంది, తర్వాత నైని బొగ్గు బ్లాక్ సంబంధించినటువంటి స్కామ్ ఏంది, ఈ టెండర్లలో బట్టి విక్రమార్క నిజంగానే అవకతవకలకు పాల్పడుతున్నాడా, ఆ ఏబిఎన్ వార్తలు వస్తున్నటువంటి కథనాలు ఏంది, ఎందుకు ఇట్లా వస్తున్నాయి, ఏం కథ అనేది మొత్తం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరి అధిష్టానం ఆరాధించినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఢిల్లీకి పిలిచినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వార్త. రేవంత్ రెడ్డి వచ్చే వారం ఫిబ్రవరిలో ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆయనకు సంబంధించినటువంటి పర్యటన, దావోస్ పర్యటన అయిపోయిన తర్వాత రేవంత్ అన్న ఢిల్లీ అంటే తెలంగాణకు వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఢిల్లీకి పోవాలి, రేవంత్ అన్నతో పాటు మంత్రులు పోవాలి. ఒకవేళ మంత్రులు కనుక పోకపోతే రేవంత్ అన్న పోయినా రేవంత్ అన్నతో అధిష్టానం డిస్కస్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా అధిష్టానం నుండే ఫోన్ వచ్చిందని, తర్వాత రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచిరని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని, అసలు ఏం జరుగుతుంది ఏం కథ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ముఖ్యమంత్రి పైన కూడా వార్త వచ్చింది కదా, రేవంత్ రెడ్డి సీఎంఓలో ఒక మహిళ అల్చల్ చేస్తుంది అనేటటువంటి వార్త వచ్చింది. ఆ వార్త పైన కూడా ముఖ్యమంత్రి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇవన్నిటిపైన అధిష్టానం సీరియస్గా ఉండరట, కోపంతో ఉండరట. అసలు ఏం జరుగుతుంది ఏం కథ, ఇటు పోతుంది వ్యవస్థ ఏంది,
అసలు ప్రభుత్వం ఏం నడిపిస్తున్నారు మీరు? మంత్రులను ఎందుకు కంట్రోల్ చేస్తలేరు? కంట్రోల్ ఎందుకు పెట్టుకుంటలేరు? అడ్మినిస్ట్రేషన్ ఎటు పోతుంది? అడ్మినిస్ట్రేషన్ ఎందుకు మీరు చక్కగా పట్టించుకుంటలేరు? అసలు ఏం జరుగుతుంది? అసలు అన్నోన్ పర్సన్స్ అందరూ ఏదేదో చేస్తుర్రట. అన్నోన్ పర్సన్స్ అందరూ గూడా మొత్తం మంత్రి శాఖలలో ఏళ్ళు పెడుతున్నారట. అవినీతి స్కామ్ అంటుర్రు. కొండా సురేఖకు సంబంధించినటువంటి పంచాయతీ కూడా రావచ్చు. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కదా! ఏదో తుపాకీకి సంబంధించిన పంచాయతీ రోహిన్ రెడ్డికి గన్ను పెట్టిండని, సిమెంట్ వాళ్ళని బెదిరించిండని, ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి గదా! ఇవన్నీ అంశాల పైన అధిష్టానం ఒకసారి మంత్రులను గట్టిగానే క్లాస్ బీకే అవకాశం ఉండొచ్చు. ముఖ్యమంత్రి పైన కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. రేవంత్‌కు అధిష్టానం ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మని చెప్పిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. సో, మీరు కూడా ఈ వీడియో పైన కొంత కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి. అట్లనే కేసీఆర్ పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం మరి రేవంత్ రెడ్డి ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు? ఢిల్లీలో మంత్రులు ఏం చెప్తారు? మంత్రుల వ్యవహారం ఎట్లుంటది? మరి బొగ్గు స్కామ్ ఏంది? ఈ కథ ఏంది? మంత్రుల లొల్లేంది? మీడియా ఛానెల్‌లో వస్తున్నటువంటి కథనాలేంది? ఈ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏందనేది చూడాలి. చూద్దాం. అందరికీ నమస్తే. థాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.